నేను మొదటిసారి 2010-11లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు సర్వీస్ ఎప్పుడైతే నాకు రాలేదో అప్పటి నుంచి ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఏ కొటేషన్ దట్ ఈస్ డోంట్ స్టాప్ ద రేస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద గేమ్. If it is stopped, then there is no meaning in starting the race. Dear aspirants, welcome to the Dream Warriors Academy. ఈ వీడియోలో ఈరోజు అతి ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నా. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో ఇదొక సిచ్యువేషన్ వీడియోకి సంబంధించింది. మీకు అందరికీ తెలిసిందే తెలంగాణలో ఈ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ మనం ఎగ్జామ్ రాయాలనుకుంటే 2025 క్యాలెండర్ ఇయర్లో తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా తెలియజేసేది ఏంటంటే ఏదో డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మీకు 2-3 మోటివేషన్ మాటలు చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేసేసి డైరెక్ట్గా చదువురిగా చదువుతూనే ఉండరు ఏండ్ల కొద్దీ అట్లని కాకుండా కొద్దిగా శాస్త్రీయమైన పద్ధతిలో మీకు ఈ యొక్క సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర పరిస్థితులు కావచ్చు, పర్సన్ టు పర్సన్ అనేది చాలా వేరీ అవుతుంటాయి, మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంతమందికి పెళ్లి చేసుకోవాలన్న ప్రెషర్లు ఉంటారు, ఇంకొంతమందికి కంపల్సరీ జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాల కారణాలతోని ఎన్నో రకాల సిచ్యువేషన్లు ముడిపడి ఉంటాయి. అంతే తప్ప డైరెక్ట్ వచ్చేసి ఏదో ఒకటి thumbnail పెట్టి మిమ్మల్ని మోటివేట్ చేసేసి చదువుతుంటే 2020లో కూడా 20,000 జాబ్లు వస్తాయి, 50,000 జాబ్లు వస్తాయి, ఇక నోటిఫికేషన్లు వస్తాయి, చదువుతూనే ఉండరు అని చెప్పి అశాస్త్రీయమైన పద్ధతిలో కాకుండా ఇట్లా చెప్పుకుంటా కోర్సులు అమ్ముకోవడం కాకుండా ఏంది, ఎవరి పరిస్థితి ఏంది, ఎవరి సిచ్యువేషన్ ఏంది అనేదాన్ని ఒక శాంపుల్గా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేనైతే నా పరిస్థితుల్లో ఇట్లున్నా, మీరు మీ పరిస్థితుల్లో ఉండి ఏం చేస్తారనే దాన్ని కొద్దిగా కూలంకషంగా కొద్దిగా పెద్దగైనా సరే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో అన్ని వర్గాల వారిని స్పృశించే నేను కన్సిడర్ చేసుకున్నా. అన్ఎంప్లాయీస్, లాంగ్ స్టాండింగ్ నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను, అన్ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ వచ్చారో, అంటే ఫ్రెషర్స్ మొన్ననే డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళు అన్ఎంప్లాయీ ఉన్నవాళ్ళు, అలాగే ప్రైవేట్ జాబ్స్, ఇన్కమ్ వ్యారీస్. ప్రైవేట్ జాబ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు 5 లక్షలు, 6 లక్షల ప్యాకేజీ, 7 లక్షల ప్యాకేజీ, ఇంకా అబోవ్ ప్యాకేజీ ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్ అంటాం. చిన్నగా ఎక్కడన్నా మనకు అవుట్ సోర్సింగ్ కానీ ఇంకా వేరే ఉద్యోగాల ఇండస్ట్రీస్లో కానీ ఇక్కడ చిన్న నెలకు 20,000, 15,000, 18,000 జాబ్ చేసిన అది కూడా ప్రైవేట్ జాబ్ కిందకే వస్తుంది. కాబట్టి ఇన్కమ్ వ్యారీస్ అని రాసిన. అలాగే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళ యొక్క ఇంట్లోకి తగ్గట్టు కావచ్చు, అంటే వాళ్ళ ఫాదర్స్ని బట్టి కావచ్చు, ఇంకా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేర్చుకుంటారు. అలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు, ముఖ్యంగా గృహిణులు ఎవరైతే పెళ్ళైన వారు, అలాగే కొంతమంది ఇంట్లో గర్ల్స్ ఎవరైతే మేము కంపల్సరీ జాబ్ కొట్టాలి, అట్లయితే మా యొక్క జీవితంగా కుటుంబం గడుస్తుంది అనేవాళ్ళు, అందులో ఎవరిని చేర్చిన హౌస్ వైఫ్ని కూడా చేర్చడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జాబ్ అంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ అంటే గ్రూప్ 4 క్యాడర్లు ఉండో, ఇంకా లేకపోతే మనకి ఎస్జిటి ఏదో క్యాడర్లు ఉండో గ్రూప్ 2 ట్రై చేయడం కానీ, గ్రూప్ 1కి ట్రై చేయడం కానీ, లేకపోతే డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ, ఇంకా రాబోయే ఎస్ఐకి కానీ చిన్న క్యాడర్లు ఉండి ఒక మంచి పొజిషన్ ఉన్న క్యాడర్కి వెళ్దామని ఇలా అందరినీ కవర్ చేస్తూ కొద్దిగా సేపు మాట్లాడాలనుకుంటున్నా. సో దానికే వెళ్ళే కన్నా ముందు అందరికీ ఒకటే చెప్తాయి, ఎవరైనా సరే నేను అందరికీ చెప్తా, డిస్కస్ చేస్తా, కాకపోతే సినాప్సిస్ అనేది మాత్రం ముందే చెప్పి పెడుతున్నా. ఓకేనా? సినాప్సిస్ అంటే ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ముందే చెప్తున్నా. ఎవరేం చెప్పినా ఎంత పెద్ద తప్పులు కానీ ఇంకెవరు ఏం చెప్పినా కూడా ప్లీజ్ టేక్ యువర్ ఓన్ డిసిజన్. ఎంత చెప్పినా కూడా, వాళ్ళు ఏం చెప్పినా కూడా అంతిమ నిర్ణయం మాత్రం మీదే ఉండాలి. అది ఎట్లా సార్ ఏందనేది ఒకసారి చెప్తా, ఒక ఉదాహరణ తీసుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకున్న పరిస్థితుల ఆధారంగా మీకున్న నచ్చిన పని గాను అనుకూల నిర్ణయం మాత్రం తీసుకోండి. మీకు నచ్చినట్టు ముందుకెళ్ళండి. ఇప్పుడు ఆ యొక్క నచ్చినట్టు ముందుకెళ్ళడం కానీ మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా చూసుకోవాలి. మీ ఫ్యామిలీ కండిషన్స్ కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకా ఒత్తిడి కావచ్చు, ఇంకెన్ని రోజులు చదువుతాం, ఇంకా మనం ఎన్ని రోజులు పని చెప్పాలి మన మైండ్కు, ఇట్లా చాలా రకాల కారణాలు కూడా ముడిపడి ఉంటాయి. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మీరు నిర్ణయం తీసుకో ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా ఏంటంటే అంతే తప్ప అన్ని అవకాశాలుండి కూడా మధ్యలో వదిలేయకండి. అంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నీకు ఇంకొక 1 year చదవాల్సిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి, కానీ ఏంది నువ్వు చదవడం మాత్రమే మిగిలింది. అంటే నీకు కుటుంబంలో నీకు మంచి సపోర్ట్ ఉన్నది,
ఇంకా పాకెట్ మనీకి కానీ ఇంకా పుస్తకాల ఖర్చుకు కానీ ఆన్లైన్ ఫీజెస్ కానీ ఎగ్జామ్ ఫీజులకు కానీ మార్క్ టెస్ట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, సపోర్ట్ చేస్తారు. సరే ఇంకొద్దిగా 1 year ట్రై చేయి బాబు, 1 year ట్రై చేయి బిడ్డ అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకండి, ఓకేనా. వాళ్ళు మాత్రం ఇంకా ట్రై చేయండి అని చెప్పి చెప్పిన. ఇది ఓవరాల్గా సినాప్సిస్ వీడియో. కాకపోతే ఒక్కసారి చూద్దాం మీకు ఏమైనా మోటివేషన్ అవుతుందా. నాదే ఎవరిదో కాకుండా ఐ హ్యావ్ టేకెన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఓవర్ ఇయర్, ఓకేనా. సో ఇక్కడ చూడండి మిత్రులారా, ఇదంతా కూడా మనం ఎప్పుడైతే 2016లో ఎగ్జామ్ రాసిన తర్వాత 2019లో ఏమో రిజల్ట్ వచ్చింది. మేము 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన, 2016లో గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది గత తెలంగాణ ప్రభుత్వము. ఇక ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 2019లో ఇవ్వడం జరిగింది. మేము 2020లో అపాయింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది 2019లో నేను ఎప్పుడైతే డిప్యూటీ తహసీల్దార్గా, నాయబ్ తహసీల్దార్ అంటారు ప్రజెంట్, సెలెక్ట్ అయినప్పుడు ఒక వార్తాపత్రికలో ఈ యొక్క కథనం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే, సో అప్పటి వరకు ఈ యొక్క 2016 గ్రూప్ 2 రాసేంత వరకు, అంతకన్నా ముందు నేను 2011లో, అంతకన్నా ముందు 2011లో చాలా అంటే చాలా, ఇప్పుడు మీరు అందరు కూడా చాలామంది బాధపడుతున్నారు. మేము మస్తు చదివినాం, చాలా కష్టపడ్డాం, మాకు జాబ్ 1 మార్క్తో మిస్ అవుతుంది, 2 మార్క్స్తో మిస్ అవుతుంది, 3-4 మార్క్స్తో మిస్ అవుతుంది, ఇంకొద్దిగా చదివితే బాగుండు, కొద్దిగా రివిజన్ చేస్తే బాగుండు, కొద్దిగా అటు ఇటు డిస్ట్రాక్షన్ కాకుంటే బాగుండు, నా కుటుంబ పరిస్థితులు బాగుంటే బాగుండు, నన్ను మళ్ళీ వేరే వాళ్ళు ఇట్లా పక్కకు లాగుంటుంటే బాగుండు, కంపల్సరీ జాబ్ వచ్చేది. సో అందులో నాది కూడా ఏదో ఒక కారణం చేతనం ఈ యొక్క 2011లో గ్రూప్ 2 రాసినప్పుడు 3 to 5 మార్క్స్తోని నాకు జాబ్ మిస్ అయింది. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. 3 to 5 మార్క్స్తో జాబ్ మిస్ అయింది. ఒకవేళ నాది ఓపెన్ కేటగిరీ అండి, ఒకవేళ నేను కనుక రిజర్వేషన్ అయి ఉంటే కంపల్సరీ ఏదో ఒక సర్వీస్ నాకు వచ్చేది ఆ 2011లో. సో అప్పుడు ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక శూన్యం మొత్తం. ఆ ఎగ్జాక్ట్ 10-11 నాకు గుర్తుకు లేదు, గ్రూప్ 2 అయింది. కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి చెప్పిన, అంటే నేను రాసినా కాబట్టి ఆ ఇయర్ అనేది పట్టించుకోకండి. మళ్ళీ సార్ 10లో వచ్చింది మీరు 11 ఎట్లా రాసిరని, అది కాదు. సో అంతకన్నా ముందు 2016లో గ్రూప్ 2 రాసే కన్నా ముందు సీరియస్గా ఒక అటెంప్ట్ ఇచ్చిన అని చెప్తున్నాను నేను, ఓకేనా. సో అందులో 3 to 5 మార్క్స్ మిస్ అయ్యి తర్వాత మొత్తం శూన్యం. ఇక మీరు ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నారో మీ అందరు కూడా నిరాశ నిస్పృహలతో నుండి ఇంత మస్తు ఘోరంగా ధైర్యం, అయ్యో ఎట్లా మిస్ అయిపోయాయి అని చెప్పేసి ఎంత వేరే శూన్యంలో ఉన్నారో అంతకన్నా దీనమైన స్థితిలో ఉన్నారు. కానీ తప్పదు, అటువంటి ఒక వరస్ట్ సిచ్యువేషన్ను మనము ఫేస్ చేస్తేనే మనం ఏమవుతామంటే స్ట్రాంగ్ అవుతాం. మనం అంటే ఒక బలహీనమైన పరిస్థితుల్ని, ఒక విపరీతమైన కండిషన్స్ ఎదుర్కొంటేనే మనిషి అనేటువంటి గట్టిగా అవుతాడు. సో తర్వాత ఏం చేసిందంటే ఎంబడే, అప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి చెప్తున్నా, తర్వాత ఎంబడే 2012లో 2011లో అట్లా నేను కొన్ని ఒక 1 month 2 months అట్లా అనుభవించిన. ఎవరికి ఏం చెప్పని అర్థం కాదు, ఎవరికి ముఖం చూపించబుద్ది కాదు, ఎవరికి ఆన్సర్ చేయలేము. నువ్వు బాధతో నీకు వస్తాను అనుకున్నావు, నీకు రాకపోయాయి అని చెప్పేసి ఎత్తిపోటు మాటలు కావచ్చు, ఇంకా చాలా రకమైన ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అట్లా అనడం అవన్నీ కూడా సరే మామూలే. ఈ లోకంలో ఎట్లుంటుంది, నువ్వు ఏమైనా సరే గెలుపొందినావు అనుకో, నేను మస్తు చూస్తాను. నువ్వు ఆ గెలుపులో ఒక పాయింట్ నాటితోని ఓడిపోయినా కూడా ఇట్లా నేలకేసి చూస్తారు. అది కామన్గా ఉండేవి, దాని గురించి మనం పట్టించుకోదు. మనం ఎంతసేపు మన చేతులు ఉన్న వాటిని మనం కరెక్ట్ పర్ఫామ్ చేస్తున్నామా లేదా అనేది మాత్రమే చూడాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏమైందంటే 2012లో గ్రూప్ 2 జరిగింది, మళ్ళీ వెంబడే గ్రూప్ 4 కూడా జరిగింది. మంచిగా చూడండి. సో 2011లో గ్రూప్ 2 రాసిన, నాకు 3 to 5 మార్క్స్తోని ఓపెన్ కేటగిరీ వల్ల మిస్ అయింది. ఒక రిజర్వేషన్ ఉంటుంటే నాకు వస్తుండే, నో ఇష్యూ. నేను ఆడ రిజర్వేషన్ అంత సంబంధం చెప్తున్నా సిచ్యువేషన్. ఎంబడే మళ్ళీ 2012లో గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 4 జరిగింది. బట్ నేను అప్పటికే చాలా చెప్తున్నా కదా, ఒక రకమైన సిచ్యువేషన్లో నాకేంది, ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 2 సీరియస్గా రాసిన, మిస్ అయినా. ఈసారి కూడా మళ్ళీ గ్రూప్ 2 రాస్తే వస్తుందా రాదా అన్న ఒక సందిగ్ధం. మళ్ళీ రాసి సీరియస్గా గ్రూప్ 2 రాసి దాన్ని ఓడగొట్టుకోవడం, ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏంది, బతకడం ఎట్లా. ఆల్రెడీ నాకు ఒక 25 ఏళ్ళు దాటినాయి, 24 ఏళ్ళు దాటినాయి, అంటే సర్టన్ ఏజ్ దాటిపోయింది. రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలన్నా ఇంకెన్నో ఉంటాయి, ఒక జాబ్ను ముడిపడి తర్వాత అంశాలు చాలా ఉంటాయి, మీకు అన్నీ తెలుసు. సో అన్న ఒక ఆలోచనకు వచ్చేసి నేను ఆ 2000 అంటే ఈ ఏదైతే గ్రూప్ 2 రాసినో దాని తర్వాత ఉన్నటువంటి గ్రూప్ 2 నేను ఒమిట్ చేసేసిన, వదిలేసిన. కానీ నాకు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు గ్రూప్ 2లోనే జాబు 3 to 5 మార్క్స్లా మిస్ అయింది. సో నెక్స్ట్ ఒకవేళ గ్రూప్ 4 ఉంది, అదే 2012లో గ్రూప్ 4 అయిందండి. నెక్స్ట్ ఇక గ్రూప్ 4లో నాకు ఇక్కడ 3 to 5 మార్క్స్తో ఈ క్యాడర్ జాబ్ మిస్ అయింది. అంటే ఇది కంపల్సరీ వస్తుందని ఒక ఆశావాద దృక్పథం ఉంది. కాకపోతే ఏంటంటే
దీనికి చదివిన దానికన్నా డబుల్, అంటే దానికి ఎంత కష్టపడ్డానో దానికి డబుల్ కష్టపడ్డా. అప్పుడు మళ్ళీ గ్రూప్ 4 రాసిన. ఇక గ్రూప్ 2 ఏంటంటే పోయి నామినల్గా అటెంప్ట్ చేసిన అంత నాకున్న నాలెడ్జ్. బట్ ఐ హ్యావ్ టేకెన్ వెరీ సీరియస్ ఫర్ గ్రూప్ 4. ఎందుకంటే ఫస్ట్ నేను సెటిల్ కావాలి, ఫస్ట్ నేను ఉద్యోగ భద్రత కావాలి, నాకు ఆర్థిక భద్రత కావాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ నాకున్న సిచ్యువేషన్లో. ఫస్ట్ నేను ఒక ఉద్యోగం ఉండాలి, నాకేం చెప్తాను నేను గడికోసారి 4,000 లోపలికి పోవాలి, బట్ట ఏమంటారు తిండి బట్ట ఇవన్నీ అంటారు, కనీస సదుపాయాలు ఉండాలి. ఫస్ట్ నన్ను నేను సర్వైవ్ చేసుకోవాలి. ఈ గౌరవము ఇది గుర్తింపు ఇవన్నీ తర్వాత, ఫస్ట్ నన్ను నేను సర్వైవ్ కావాలి. ఇంట్లో డిపెండెంట్ కావద్దు, ఇండిపెండెంట్గా నన్ను నేను నిలబడాలి, ఇంట్లో వాళ్ళకి సహకారం ఇవ్వాలి అన్ని కారణాలతోని ఐ హ్యావ్ చూజన్ గ్రూప్ 4. సో గ్రూప్ 4 రాష్ట్రం. కానీ 2011లో ఈ 10లో 11లో అయితే గుర్తొస్తలేదు, మళ్ళీ అంటున్నాను అనుకోకరి. సో ఆ రాసిన దానికన్నా ఐ హ్యావ్ టేకెన్ డబుల్గా చాలా హార్డ్ వర్క్ చేసిన. నేను దాన్ని గ్రూప్ 4 కాదు, అది గ్రూప్ 2 అని అనుకుని ఫీల్ అయినా. నేను రాసిన గ్రూప్ 4 ఎగ్జామ్ అయినప్పుడు కూడా నేను గ్రూప్ 2కి ఎంత కష్టపడాలో ఆ రేంజ్లో కష్టపడ్డాను. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో తిరిగేస్తే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, నాకు అవుట్ ఆఫ్ 300 అప్పుడున్న పేపరా ఈజీయా టఫా పక్క పెడితే 300కు 279 మార్క్స్ వచ్చినాయి. 300కు 279 మార్క్స్ వచ్చినాయి. సో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐ గాట్ స్టేట్ సెకండ్ ర్యాంక్. సో అప్పుడు నాకు ఒక ఆర్థిక స్థిరత్వం కావచ్చు, ఒక ఉద్యోగ భద్రత కావచ్చు, ఆర్థికపరమైన భద్రత నా చేతిలోకి వచ్చింది. రైట్. సో దాని తర్వాత ఏంది, ఆ గ్రూప్ 4 సెలెక్ట్ అయినా, ఆ గ్రూప్ 4 ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అందులో జాయిన్ అయినా. బట్ మై లైఫ్ గోల్ ఏంది, నా లైఫ్ గోల్ ఏంది, ఐ హ్యావ్ టు బికమ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్. 2012లో గ్రూప్ 4 రాసిన, 2013లో జాయిన్ అయినా. 2012లో గ్రూప్ 4 రాసిన, 2013లో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఈవెన్ ఇఫ్ నేను ఎప్పుడైతే ఏదైతే పోగొట్టుకున్నానో, ఫస్ట్ టైం గ్రూప్ 2 సీరియస్గా అటెంప్ట్ చేసి ఏదైతే పోగొట్టుకున్నానో, నేను మళ్ళీ తిరిగి దాన్ని నేను తెచ్చుకోవాలంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ దాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న తపనతోని, కసితోని, ఎవరెంత విమర్శించినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా మళ్ళీ 2013లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 to 3 months అంతే. అంటే ఈ రాష్ట్రం 2014లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే, 2014 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడిన వెంటనే మళ్ళీ తిరిగి నా ప్రిపరేషన్, ఆ యొక్క కమిటీ సిలబస్ ఇవ్వగానే తిరిగి నా యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేసిన. ఇక్కడ కూడా నేను ఆ జాబ్ చేస్తూనే, ఆ గ్రూప్ 4 జాబ్ చేస్తూనే తిరిగి నా ప్రిపరేషన్ చేసిన. మధ్యలో చాలా రోజులు లీవ్ పెట్టినా, అంత ఈజీగా ఏం రాలేదు జాబ్, చాలా రోజులు లీవ్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 8 నెలల దాకా లీవ్ ఉంటుంది, లాస్ ఆఫ్ పే, నో జీతం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఓకేనా. అయినా సో తర్వాత 2016లో నాకు అర్థమైంది ఆల్రెడీ. 2011 గ్రూప్ 2 రాష్ట్రం నేను ఏం మిస్టేక్ చేసిన, 2012లో గ్రూప్ 4 రాష్ట్రం నాకు ఎట్లా సక్సెస్ వచ్చింది, ఇవన్నీ మెజర్మెంట్స్ నాకు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2016 చాలా పగడ్బందీగా అన్ని పక్క పెట్టిన. నాకు అప్పటికే 2015లో మ్యారేజ్, అవన్నీ కూడా పక్క పెట్టేసిన. ఏం ఆలోచించలే, ఆఫీస్కి పోయినామా, వచ్చినామా, టైం ఉంటే చదువుకున్నామా, లేకపోతే మనకు టైం సరిపోతలేదు అని అనిపించినప్పుడు లీవ్ పెట్టినామా, మళ్ళీ చదివినామా, తిన్నామా, పడుకు, అంతే తప్ప వేరే ఎటువంటి యాక్టివిటీస్, వేరే జీరో, అదర్ యాక్టివిటీస్ ఈజ్ జీరో. ఉన్నామా అంటున్నాం అంతే, మన జాబ్ మనం చేసుకోవాలి, వచ్చి మన గ్రూప్ 2 ప్రిపరేషన్ మనం చేసుకోవాలి, జీరో. సో ఫైనల్గా 2016 గ్రూప్ 2 జరిగింది, రాష్ట్రం. ఓకే, మన అదృష్టమో భగవంతుని దయనో, భగవంతుని దీవెనలో. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ డిటి. సో ఫైనల్గా నేను ఎప్పుడైతే 2010-11లో కలగన్న ఒక డ్రీమ్ జాబ్ను మిస్ అయినా కూడా నిరాశ చెందకుండా, నిస్పృహలో లోన కాకుండా, ఫస్ట్ నాకు ఒక సెటిల్మెంట్ కావాలి, నాకు ఒక సెటిల్మెంట్ కావాలని నెక్స్ట్ గ్రూప్ 2 పడ్డా కూడా 2012లో దాన్ని ఇష్టపెట్టేసి గ్రూప్ 4 గట్టిగా పట్టుకొని కూర్చొని ఫస్ట్ గ్రూప్ 4 తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికి కానీ ఇబ్బంది పెట్టకుండా, ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ మనం సర్వే తెచ్చుకొని తర్వాత మన డ్రీమ్ జాబ్ ఏవైతుంటుందో అది. అర్థమవుతుందా? చూడండి మిత్రులారా, అక్కడిక్కడ ఎవరిని తక్కువ చేసినా ఎవరిని ఎక్కువ చేస్తలేను. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. యూపీఎస్సీ ఉంటుంది, రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు. మీకు తెలుసు ఐఏఎస్ ఐపీఎస్సీ నోటిఫికేషను వరుస పడుతుంది, 19 పడుతుంది, 20 పడుతుంది, ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఒక్కసారి మిస్ అయినావంటే నెక్స్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ మిస్ అయినావంటే ఇక్కడ అటెంప్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మిస్. ఇది కాదు కదా మన గ్రూప్స్ మనం పెట్టుకునేది, అది కనబడది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, అయినా కూడా మనం దానికోసం ఆశపడతాం. అట్లా గ్రూప్స్ రాయడం సక్సెస్ అనేది చాలా ఒక పోరాటం. అది
దాన్ని ఏమంటారు, మనకు తెలియని దాన్ని కూడా మనం చూడని దాన్ని కూడా మనం తెచ్చుకోవాలనుకుంటాం గ్రూప్స్. ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది యూపీఎస్సీ. ఇంట్లో వాళ్ళ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, నీ చేతిలో పాకెట్ మనీ అన్నీ ఉన్నాయనుకో, ఒకసారి కాదు 2 సార్లు. కావాల్సింది ఏంది, నీకు చదవాలన్న కలిసి ఉండాలి అంతే. యూపీఎస్సీలో నీకు రావాలంటే అదే గ్రూప్స్ రావాలంటే ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కోర్టు కేసులు అయితే తెలియదు. ఓకేనా? సో అప్పుడు మనము సెట్ కాకపోవచ్చు. ఇప్పుడు 2014 నుంచి 2000 ఏదైతుంది మన మొన్నటి వరకు కూడా గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తది రాలేదు. చూడండి ఎట్లుంటుందో గ్రూప్స్తో అంటే ఆషామాషి కదా, అంత ఈజీ కాదు. అదే ఇక్కడికి వస్తే యూపీఎస్సీకి వస్తే నువ్వు ఎన్ని అటెంప్ట్ చేసావు అడుగుతాడు. ఈడ 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ అని అడుగుతారు. ఈడ అసలు ఛాయిస్ ఉందా, నీ జీవితకాలంలో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినావు అంటాడు. అర్థమవుతుంది, చాలా ఫరక్ ఉంటుంది. దీన్ని కంపేర్ చేయదు. ఇది ఏంటంటే తెలియని దాంతో యుద్ధం చేయడం. గ్రూప్స్ అంటే తెలియని దాంతో యుద్ధం చేయడం. ఇదేముందండి, మన ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండి మనకు నెలకింత ఏంది ఆన్లైన్ ఫీజులకు, ఆఫ్లైన్ ఫీజులకు, హాస్టల్కు, పుస్తకాలకు, అన్నిటి ఖర్చులకు ఇస్తే ఇదేముందంటే 1 2 కాకపోతే 3 అటెంప్ట్లు కొట్టవచ్చు. కానీ ఆ 3 అటెంప్ట్లకు 3-4 అటెంప్ట్లకు మన ఇంట్లో పోషించే కెపాసిటీ మనకు ఉండాలి కదా, మన ఇంట్లో వాళ్ళకు ఉండాలి కదా. ఫస్ట్ అటెంప్ట్ పోయింది, సెకండ్ అటెంప్ట్ పోయింది, ఆ థర్డ్ అటెంప్ట్లో మనకే ఇంట్లో అడగబుద్ది కదా పైసలు. మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసి అంత లో కూడా ఉంటాం కదా. మీలో కూడా చాలామంది లో ఉంటారు. ఎన్నో కష్టాలు పడుకుంటా ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటా, ఆ జొమాటో డెలివరీ, ఇంకా ఏదో పార్ట్ టైం జాబ్ ఏదో చేసుకుంటా ఎంతోమంది ఉంటారు. కనీసం మనకి 3వ అటెంప్ట్ ఇద్దానా, ఇంట్లో పైసలు ఇవ్వరు, మనం అడగలేము. అది కాదు కదా, ఇది అర్థమవుతుంది అసలైన పోరాటం. సో ఒక దిగువ మధ్య తరగతి ఇంకా పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే దీన్ని రాస్తారు అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటాయని. సో ఇట్లా నా పరిస్థితి ఆధారంగా నేను ఒక డిసిషన్ తీసుకున్నా. సరే కొద్దిగా టైం ఎక్కువనో తక్కువనో ఫైనల్లీ ఐ హావ్ అచీవ్డ్ మై గోల్. సో అట్లనే సేమ్ వేళ ఇక్కడ కూడా చూడండి, మీరు అందరు కూడా మీలో చాలామంది అన్ఎంప్లాయ్స్ ఉంటారు, మీలో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు, లాంగ్ టైం నుంచి అన్ఎంప్లాయ్స్ ఉంటారు. ఈ అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఏజ్ ఏంది, ఓకేనా? మీరు ఇంకా చదివే కేపబిలిటీ ఉందా, ఈ జనరేషన్తో పోటీ ఇచ్చే కేపబిలిటీ ఉందా, ఓకేనా? ఇవన్నీ ఇంకా మ్యారేజ్ స్టేటస్ చాలా ఉంటాయి, మ్యారేజ్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి. అట్లే ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నిటిని ఆలోచించుకొని మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోండి. జాబ్ అంటే గ్రూప్ 2 జాబు, జాబ్ అంటే గ్రూప్ 1 జాబు, జాబ్ అంటే గ్రూప్ 3 జాబు, జాబ్ అంటే డిఎల్, జేఎల్, డిఏఓ, ఎస్డబ్ల్యూ అనే కాదు. ప్రైవేట్ దాంట్లో మంచి హై ఇన్కమ్తో నెలకు 1 లక్ష రూపాయలు, అది కూడా సూపర్ జాబే, డ్రీమ్ జాబే. అది కూడా బయటకు పోయి అమీర్పేటో ఇంకేదో ఎక్కడికి పోయి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మంచి కోర్సు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు కావచ్చు, సాఫ్ట్వేర్ నేర్చుకుని, లేదు అంటే మనకి ఎప్పుడు వాడే గ్రూప్స్కి కానీ ఇవి కాకుండా ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే, బ్యాంకింగ్, ఓకేనా? చాలా ఉన్నాయి. బ్యాంకింగ్ ఉంది, రైల్వే ఉంది, ఎస్ఎస్సి, సిజిఎల్ ఉంది, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి సెంట్రల్ కూడా జాబ్స్. సో అవి కూడా ట్రై చేయొచ్చు. సో మీరంతా కూడా మీ ఏజ్ని ఆధారంగా, మీ కేపబిలిటీస్ని ఆధారంగా, మీ మ్యారేజ్ స్టేటస్ ఏంది, ఫైనాన్స్ స్టేటస్ ఏంది, దాని ఆధారంగా ఈ లాంగ్ టైమ్ అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప 4-5 ఏళ్ళ నుంచి చదువుతూ ఇక రేపు పొద్దున ఎవడోడు వీడియో పెట్టి మోటివేట్ చేయగానే ఇంకా 3-4 ఏళ్ళు, ఇంకా 2-3 ఏళ్ళు వాళ్ళ మాటలని వేస్ట్ చేసుకునే పరిస్థితి తీసుకోవచ్చు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది మీ చేతుల ద్వారా మీరు తీసుకున్న నిర్ణయమే ఉండాలి. మీ ఫ్యామిలీ కండిషన్స్కి, మీకు ఆర్థిక స్థిరత్వానికి, మీకున్న ఎబిలిటీస్కి అన్నిటికీ మీరు తీసుకునే నిర్ణయం అయి ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా. సో అట్లా అదే కాదు నేను చెప్తున్నా, ఇదే కాదు కదా, జాబ్ అంటే చాలా ఉన్నాయి. మనకు ఒక క్యాడర్లో ఏదైనా ఒక దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ చిన్న అక్కడ ఒక పనివనిగా చేరితే, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే దాంట్లో చిన్న పనివనిగా చేరితే రాను 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఆ వ్యవస్థకే నువ్వు ఓనర్ అయ్యి మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు. అవునా కాదు? ఇప్పుడు బైక్ మెకానిక్ అంటే జనరల్ ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మెకానిక్ అని కాదు. బైక్ ఎవరికన్నా మెకానిక్ పని నేర్చుకుని 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయిన తర్వాత నువ్వే ఒక మెకానిక్ షాప్ పెట్టుకొని ఒక 2-3 ఉపాధి ఇవ్వచ్చు. అవునా కదా? సో చాలా ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ చాలా ఉంటాయి. సో అంతే తప్ప ఇక్కడనే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించకండి. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి, మంచిగా గట్టిగా 2-3 కోర్సులు నేర్చుకొని తెలిసిన వాళ్ళ రిఫరెన్స్తోని వెళ్తే ఫస్ట్లో 3-4 లక్షల శాలరీ ఉన్న తర్వాత రాను పెరిగిపోతుంది. అంతే తప్ప బాగా ఏజ్ అయిపోయి కేపబిలిటీ, ఈ మ్యారేజ్, ఈ ఫైనాన్స్ ఉన్న వాళ్ళు మంచిగా సరైన నిర్ణయం తీసుకోండి. ఇక అన్ఎంప్లాయీస్, ఫ్రెషర్స్కి వస్తాయి. అన్ఎంప్లాయీస్కి ఫ్రెషర్స్ కనుక వచ్చినట్టయితే మీరు మొన్ననే డిగ్రీ పాస్ అయ్యారు, మొన్ననే బీటెక్ పాస్ అయ్యారు, మొన్ననే పీజీ అయిపోయింది, ఇంకేదైనా అయిపోయింది.
మీరు చూజ్ చేసుకోండి. గ్రూప్స్ చదవదాం అనుకుంటున్నాం, ఎస్ఐ చదవదాం అనుకుంటున్నాం, కానిస్టేబుల్ చదవదాం అనుకుంటున్నాం, FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదవదాం అనుకుంటున్నాం, ఇవన్నీ చదవదాం అనుకుంటున్నాం. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? నా దగ్గర అంత పేషెన్స్ ఉందా? నేను చదవగలనా? దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? సరే ఒక 1 year 2 years వేస్ట్ అయినా సరే, ఒక 1 years 2 years నేను వర్కౌట్ చేయగలుగుతా. సరే ఒక 1 year 2 years వరకు నేను వర్కౌట్ చేయగలుగుతా, నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతా అన్నప్పుడు యూ కెన్. మీకు ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక ఫ్రెషరే కాకపోతే ఇంకోళ్ళు చదువుతారు. యూ హ్యావ్ టు, మీకు ఒకవేళ ఆలోచన ఉంటే యూ కెన్ క్యారీ అన్నాం, యూ కెన్ క్యారీ అన్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాంగ్ టైంలో మొన్ననే 1 year నుంచే స్టార్ట్ చేసినాం, జస్ట్ ఫస్ట్ అటెంప్టే మిస్ అయింది, నెక్స్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, అన్ని ఫ్యామిలీ పరిస్థితులు మంచిగా ఉన్నాయి, సపోర్ట్ చేసి యస్ యూ కెన్. ఓకేనా? కానీ బలవంతంగా ఇలా దిగి ఇలానే ఉండకండి. మంచి మీ యొక్క విలువైన వయసును, ఆ యొక్క సంపాదించే వయసును వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు వీళ్ళకి ఇన్కమ్ చెప్పినా ఇంతమందికి కొంతమంది సాఫ్ట్వేర్ ఐ ప్రొఫెషనల్స్ ఉంటారు, వేరే వేరే రంగాల్లో ఐ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళకు ఒక గ్రూప్ 2 కొడితేనే ఒక డ్రీమ్ జాబ్, గ్రూప్ 1 కొడితేనే ఒక డ్రీమ్ జాబ్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, మొన్నటిదాకా గ్రూప్ 2కో గ్రూప్ 1కో ఇవన్నిటికీ లివేటర్ అయిపోయింది. చూడండి మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత, మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత. నెక్స్ట్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చింది. ఉద్యోగ క్యాలెండర్ అనేది ఇచ్చింది. ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎప్పుడు పడుతుంది, ఇది జస్ట్ ఒక అంచనా మాత్రం, ఇట్లనే పడుతుంది కాదు. మళ్ళీ నన్ను కామెంట్లో ఇదంతా మనకు అవసరం లేదు, కాకపోతే ఒక అంచనా కాబట్టి ఇప్పటివరకు అయితే అన్నీ కూడా గవర్నమెంట్ నింపాలనే ప్రయత్నం చేస్తుంది, ఎక్కడ కూడా ఆపొద్దు, నింపాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేబీ ఇవి కూడా ఇవ్వచ్చు అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో అట్లే గ్రూప్ 3 ఓకేనా, జూలైలో నోటిఫికేషన్, నవంబర్లో 25లో ఎగ్జామ్. అంటే 2025 జూలైలో ఒకే నోటిఫికేషన్ ఇస్తే 2025 నవంబర్లో ఎగ్జామ్ అని. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ 2 మే 25లో నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ 25లో ఎగ్జామ్ అని చెప్పేసి. ఇట్లా గ్రూప్ 1 మెయిన్స్, SI, PC ఇదంతా జాబ్ క్యాలెండర్లో ఉంది. దానికి సంబంధించిన PDF మన ఏమైనా లింకులు ఉంటే పెట్టమంట. సో ఎప్పుడెప్పుడు ఏమైతే 2025లో మేము ఏ ఉద్యోగాలు వేయాలనుకుంటాం అనేది ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఒక క్యాలెండర్ గతంలోనే విడుదల చేసిన, దాన్ని ఫాలో అయ్యి చూసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఈ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేయనివ్వండి. జాబ్ చేయనైతే కూడా మీకు ఎంతైతే ఫ్రీ టైం ఉంటుందో, మీకు ఎంతైతే ఫ్రీ టైం ఉంటుంది అంటే మీరు కొంతమంది మ్యారీడ్ ఉండొచ్చు, కొంతమంది అన్మ్యారీడ్ ఉండొచ్చు, కొంతమంది బ్యాచులర్ ఉండొచ్చు. సో అందరికి కూడా సో జాబ్ అయిన తర్వాత లేదు నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ వద్దు, నాకు ఈ హై లెవెల్ ఇవేం వద్దు, నాకు ఏం సంతృప్తి ఇస్తలేదు, నా గ్రూప్ 2లో ఒక క్యాడరే, నా గ్రూప్ 1లో ఒక క్యాడరే, నాకు అదే నా గోల్, నాకు అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నా గోల్ అయ్యే అనుకున్న వాళ్ళు. సో మీ జాబ్ చేసిన తర్వాత ఎంతైతే ఫ్రీ టైం దొరుకుతుందో 3 గంటల 4 గంటల సబ్జెక్ట్తో టచ్లో ఉండండి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. మీ వీక్ సబ్జెక్ట్స్ ఏంది, మీ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్స్ ఏంది, ఇట్లా ఒక అనలైజ్ చేసుకొని వీక్ సబ్జెక్ట్ను చదివే ప్రయత్నం చేయండి. లేదు ఇంకొక 1 year దాకా కూడా నేను జాబ్ చేయకుండా నాకు ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ నేను కొద్దిగా ఎంతో కొంత నాకు ఆర్థికంగా వెసులుబాటు అయ్యే విధంగా నేను ఒక 1-2 yearsకు ఆర్థికంగా నేను ఒక దగ్గర పెట్టుకున్నా, అంటే ఆర్థికంగా నేను భరోసా తీసుకునే నేను రంగంలోకి ఎదిగినా అంటే, సో యూ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ది అగైన్ ప్రైవేట్ జాబ్. ఒక 1 year వెయిట్ చేయండి, ఈ 1 year చదువుకోండి, ఈ 1 year కూడా ఇంకా విపరీతంగా కష్టపడండి, బాగా గ్రాంట్ ఇస్తానండి, బాగా మార్క్స్ వేసి బాగా రివిజన్ చేయండి, సబ్జెక్టుతో పోరాడండి. లేదు మాకు ఇబ్బంది అవుతుందంటే యూ హ్యావ్ టు జాయిన్ యువర్ జాబ్. ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో 4 hours కానీ 5 hours కానీ 3 to 4 hours అంటే వేరే యాక్టివిటీస్ ఏం పెట్టుకోవద్దు. ఇక వేరే యాక్టివిటీస్ 80% ఏం పెట్టుకోవద్దు, 80% వేరే యాక్టివిటీ పెట్టుకునే పరిస్థితే రావద్దు. అట్లా చదివే ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది ఉంటారు చూద్దాం. సో అందరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కూడా మీ యొక్క టైంని బట్టి, మీ యొక్క ఖాళీ టైంని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి ఇక్కడ అన్ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లాంగ్ టైం అన్ఎంప్లాయీస్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, మీకు ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, ఫ్యామిలీ పరమైన ఇబ్బందులున్నా, ఇంకే రకమైన ఇబ్బందులున్నా మీరు సెర్చ్ చేస్తే ఎన్నో పార్ట్ టైం జాబ్లు దొరుకుతాయి. అంటే పార్ట్ టైం జాబ్లు అంటే నెలకు వేలలు కాదు, మిమ్మల్ని మీరు ఫీడ్ చేసుకోవడానికి, అంటే మీ తిండి మీరు తినడానికి, మీ బట్టలు మీరు కొనుక్కోవడానికి, మీ పుస్తకాలు మీరు కొనుక్కోవడానికి, మీకు నెలకు సరిపోయేంత కూడు గూడు గుడ్డ అంటారు కదా, సో దానికి సరిపోయేంత వచ్చే విధంగా పార్ట్ టైం జాబ్ ప్లాన్ చేసుకొని, లేదు సార్ మేము గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 2 అయితేనే, లేదా SI అయితేనే, లేదా FBO FS ఉంటాయి కదా, ఇవి అయితేనే మేము అనుకున్న వాళ్ళు ఈ అన్ఎంప్లాయీస్ అయినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచి కూల్గా కూర్చొని ఈ పార్ట్ టైం జాబ్స్ వస్తే 5,000 6,000 వస్తాయి, లేకపోతే 7,000 8,000 వస్తాయి, నాకు హాస్టల్ తినడానికైనా బ్యాచులర్ రూమ్ అయినా సరిపోతాయి. సో అటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే ఇటు చదువుతున్నాం, అట్లా కూడా కంటిన్యూ చేయొచ్చు, అంతే తప్ప వృధాగా ఉండకండి. వృధాగా అంటే వేస్ట్ అయ్యే డిసిషన్స్ తీసుకోకండి. సో ఇది ప్రైవేట్ జాబ్ వాళ్ళకి చెప్పిన. ఓకేనా? మీరు జాయిన్ అయితే ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అండి, ఫ్రీ టైం చదవండి. లేదు మాకు ఆర్థికపరమైన వెసులుబాటు ఉందంటే యూ కెన్ కంటిన్యూ
ఓకేనా. రేపొద్దున విఆర్ఓ నోటిఫికేషన్, రేపొద్దున ఎఫ్బిఓ ఉంది, రేపొద్దున ఎస్ఐ పడుతుంది, రేపొద్దున కాకపోతే కొద్దిగా టైం, అది ఇప్పుడు చెప్పలేదు. ఒక ఉద్యోగ కాలాన్ని అనుసరించి కొద్దిగా అటు ఇటు పడవచ్చు. ఇక గవర్నమెంట్ జాబ్లో చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ గురించి పెద్ద డిస్కస్ చేయాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళు లీవ్ పెట్టిన అనంతరం కంపల్సరీ జాయిన్ కావాల్సి ఉంటుంది జాబ్లో. సో మీరు జాబ్లో జాయిన్ కండి. ఇప్పుడు 1 మార్కుల్లో 2 మార్కుల్లో 3 మార్కుల్లో మిస్ అయింది అనుకోండి, పర్ సపోజ్, దట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్. అంటే నువ్వు 2-3 మార్కులతో మిస్ అయినా కూడా మీరు గెలిచిరనే మీరు నమ్మాలి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క గవర్నమెంట్ జాబ్ మీరు చేస్తూనే మీరు ఏదైతే జస్ట్ మిస్ అయ్యారో అంత నాలెడ్జ్ ఉంది. ఆ 2 మార్కులు మిస్ అయిందంటే మీరు గెలిచిన వాళ్ళతో సమానం. కాబట్టి సబ్జెక్టును టచ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, అంతే. సబ్జెక్టును టచ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ నాలెడ్జ్ 1 ఇయర్ దాకా మీ మెమొరీలోకి ఏం పోదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంకా కొద్దిగా లేడీస్, కొంతమంది కంపల్సరీ జాబ్ అవసరం ఉన్న లేడీస్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. సో మీరు ఏంటంటే మీ యొక్క ఇంట్లో మీకున్న సపోర్ట్ దృష్ట్యా, మీ ఇంట్లో మీకున్న మద్దతు దృష్ట్యా, ఇంట్లో మీకున్నటువంటి ఫ్యామిలీ కండిషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోండి. వీఆర్ వెల్ అండ్ గుడ్, వీ కెన్ ప్రొసీడ్. అంటే మేము చదివే కెపాసిటీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఇంట్లో ఈ పిల్లలతోని ఇంకా వేరే రకాల అన్నీ అయిపోయిన తర్వాత మాకు కొద్దిగా టైం వెళ్తుంది, మాకు ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది అని అనుకునే వాళ్ళు యూ కెన్ కంటిన్యూ. స్టాప్ చేయాల్సిన అవసరం మీరు ఈనాడులో వసుంధర పేరులో ఎన్నో రకాల స్టోరీలు చదువుతారు. పెళ్ళైన తర్వాత కూడా ఎన్నో తర్వాత ఎస్జిటి సెలెక్ట్ అయినామని, స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయినామని, లేకపోతే ఇంకేదో జేఎల్ సెలెక్ట్ అయినామని ఇంకేదో చదువుతుంటారు. సో వాళ్ళే మీకు ఇన్స్పిరేషన్. మీరు ఒక్కసారి మీకు చదవడానికి మీకు మద్దతు ఉండి, చదవడానికి మీకు సపోర్ట్ ఉండి, ఫైనాన్షియల్గా మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటే you should not stop. You have to start very fresh as soon as possible. ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు అందరూ కూడా స్టార్ట్ చేయండి, మళ్ళీ చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా. పోరాడితే పోయేదేమో లేదు, బాణ సంఖ్యలు తప్ప. అంటే మంచి నాలెడ్జ్ వస్తుంది, ఒక డిసిప్లిన్ పెరుగుతుంది. ఓకేనా. కష్టం అంటే ఏందో తెలుస్తుంది. ఓకేనా. ఒక పరిస్థితిని ఎట్లా ఫేస్ చేయాలని తెలుస్తుంది, చాలా మెచ్యూరిటీ వస్తుంది ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావడం వల్ల. సో ఇది నేను అనుకున్నాను. సో అందుకే నేను అందరూ చెప్పిన, మీరు ఎంత లాంగ్ వీడియో చూస్తారో చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. దట్స్ వై నేను ఒకటి ముందే చెప్పేసిన. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మీకున్న పరిస్థితుల ఆధారంగా మీకు నచ్చిన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అనలైజ్ యువర్ సెల్ఫ్ అంటే సింపుల్. మీకు ఆర్థికపరమైన వెసులుబాటు ఉంది, మీకు మద్దతు ఉంది, మీకు చదువుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎటువంటి లేవు. అటువంటిప్పుడు మీరు నిరభ్యంతరంగా కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ మీకు నెలకు కావాల్సిన సంపాదించుకుంటూ చదువుకోవచ్చు. అర్థమవుతుందా. ఇక మాత్రం కాదు మేము మా ఏజ్ అయిపోయింది, మేము 30+ ఉన్నాం, ఇంకా సంథింగ్ ఏజ్ ఉన్నాం, మాకు మ్యారేజ్ ప్రెస్ ఉంది, ఇంకేదో. ఏదో ఒకటి ప్రైవేట్ కోర్స్ నేర్చుకోండి. ఏదో ఒకటి, చాలా కోర్సు ఉంటాయి, కోర్సు నేర్చుకోండి. ఏది కూడా డైరెక్ట్ 20,000, 30,000, 40,000 జాబ్ దొరికాయి. ఫస్ట్ ప్రైవేట్ దాంట్లో కొద్దిగా చిన్న శాలరీతో మొదలై కొద్దిగా మెల్లమెల్ల ఎదుగుతుంది. సో అట్లా ప్రైవేట్ కోర్సులు నేర్చుకొని దాన్ని రిఫరెన్స్ తీసుకొని ముందుకెళ్ళండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళతో ఏదో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి. ఆ వ్యాపారంలో క్లిక్ అయినామనుకో, అంచెలంచెలుగా ఆ వ్యాపారానికి మీరు ఓనర్ అయితే మీ కింద ఒక 10 మందికి మీరు ఉపాధి కల్పించవచ్చు. సో జీవితం అంటే ఓన్లీ ఇదే జాబు ఇదే కాదు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, సామాజికపరమైన భద్రత, ఆర్థికపరమైన భద్రత, నీకంటూ నువ్వు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తుంటే నువ్వే గొప్ప మాకన్నా. సో అట్లా నిర్ణయం తీసుకోండి. సో ఇది కాకపోతే ఎవరైతే స్టిల్ దే ఆర్ హ్యావింగ్ కేపబిలిటీ ఆఫ్ స్టడీ, స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ద ఫేవరబుల్ కండిషన్స్ టు స్టడీ, వాళ్ళు మాత్రం 80%. అందుకే నేను ఫస్ట్ నుంచి ఇక్కడనే కాదు, నేను చాలా చోట్ల ఆఫ్లైన్లో ఎక్కడ క్లాస్ చెప్పినా కూడా దిస్ ఈజ్ మై పర్సనల్ కొటేషన్ వెన్ ఐ లాస్ట్ మై సర్వీస్. నేను 2011లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు సర్వీస్ ఎప్పుడైతే నాకు రాలేదో అప్పటి నుంచి ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఏ కొటేషన్, దట్ ఈస్ డోంట్ స్టాప్ ద రేస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద గేమ్. ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్డ్ దెన్ దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ స్టార్టింగ్ ద రేస్. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్నే నా స్టడీ రూమ్లో కానీ ఎక్కడ నేను ఉంటున్నా ఫోన్లో మొబైల్లో వాల్పేపర్ కానీ వాట్సాప్ డీపీ కానీ ఇట్లా పెట్టుకొని నిరంతరం నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో ఇక్కడ మీనింగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. డోంట్ స్టాప్ ద రేస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద గేమ్. గేమ్ మధ్యలో రేసును ఆపేయకండి. ఒకవేళ మీరు ఆ రేసును కనుక ఆపేస్తే మీరు ఆ రేసును స్టార్ట్ చేయడంలోనే అర్థం లేదు. దిస్ ఈస్ ద సెల్ఫ్ మేడ్ కొటేషన్ బై మీ టు ఇన్స్పైర్ మై సెల్ఫ్. ఎందుకని ఆల్రెడీ ఒకసారి లూజ్ అయినా మళ్ళీ ఇంకోసారి లూజ్ కావద్దు, 80% నేను రీచ్ కావాలి. ఇట్లా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేసుకోండి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీ గోల్ను కానీ ఇంకేదైనా కానీ జస్ట్ మిస్ అయితే నెక్స్ట్ టైం మాత్రం కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పేపర్ కండిషన్స్ కానీ, పేపర్ టఫ్నెస్ కానీ, ఆన్లైన్ రిసోర్సెస్ కానీ, ఆఫ్లైన్ రిసోర్సెస్ కానీ చాలా పెరుగుతాయి. కాంపిటీషన్ కూడా చాలా పెరుగుతుంది. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో అందుకే మీకు ఇక్కడ ఉద్యోగ క్యాలెండర్ కూడా నేను పెట్టే ప్రయత్నం చేసిన.
రాబోయే రోజుల్లో మాత్రం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాబోయే రోజుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు, ఓకేనా, ఎస్ఐ పీసీ కావచ్చు, ఓకేనా, గ్రూప్ 3ని గ్రూప్ 4లో కంబైన్ చేస్తామన్నట్టు ఈ జాబ్లన్నీ మాత్రం నెక్స్ట్ ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఆ జాబ్ క్యాలెండర్ చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా చాలా అంశాలు చెప్దాం అనుకుని కొన్ని మర్చిపోయి ఉంటా. సో ఓవరాల్గా ఇది అంతే తప్ప గుడ్డిగా నిర్ణయం తీసుకోకండి దయచేసి. ఎవరో నిన్ను ఏదో చేస్తురని చదవడం ప్రారంభించు, ఎవరో నిన్ను విమర్శిస్తురని చదవడం ఆపేయడం చేయొద్దు. నీకంటూ నీకు ఒక సెల్ఫ్, లేకపోతే మీకు దగ్గర మిత్రులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళను మీ యొక్క పరిస్థితులన్నీ వివరించి ఒక నిర్ణయం, నాకు ఒక సలహా ఇవ్వండి, నేను సొంత నిర్ణయం తీసుకుంటే నాకు ఒక సలహా ఇవ్వండి అని వాళ్ళని అడగండి. ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ కండిషన్స్, జనరల్గా ఎక్కడ వస్తుందంటే ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఎన్ని రోజులని పైసలు పంపాలి, ఎన్ని రోజులను మిమ్మల్ని పోషించాలి, నీ కాలం మీద నువ్వు ఎప్పుడు నిలబడతావు, ఎన్ని రోజులని పైసలు, ఇవే ఉంటాయి. అది తప్ప వేరే ఉంటుంది. మిగిలినంతా మన చేతిలో ఉంటుంది. చదవడం అనేది ఎగ్జాక్ట్లీ 100% మన చేతిలో ఉంటుంది. మిగిలినవి మాత్రమే బయట ఫ్యాక్టర్స్. సో అది ఇంకా నేను చాలా చెప్పాలనుకుంటే ఏదైనా మిస్ అయితే మిస్ కావచ్చు. సో ఈ రకంగా ఎవరైనా కానీ మీకే ఖచ్చితంగా నాకు ఈ డ్రీమ్ జాబ్ ఇదే అన్నప్పుడు నీ దగ్గర పైసలు ఇంకేదో లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకో, ఇంకేదైనా పైసలు సంపాదించుకొని నెలకు సరిపడు మళ్ళీ చదువు. అర్థమవుతుంది? సపోర్ట్ ఉంది, చదువు. ఓకేనా, గవర్నమెంట్ జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ జైన్గా, ఎంత ఫ్రీ టైం దొరికితే అంత చదువు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు, ప్రైవేట్ జాబ్లో జైన్గా, కాకపోతే మిగిలిన టైంని 100-200% యూజ్ చేసుకో. అర్థమవుతుందా? ఇక నాతో కాదు, అయిపోయింది, నాకు ఏజ్, నా కేపబిలిటీ, చాలా ఉన్నాయి, సరే నీవు తీసుకొని ప్రైవేట్ జాబ్లో జైన్గా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయి, ఇంకేదో స్టార్ట్ చేయి, అందులో అంచెలంచెలుగా పైకేదు. ఇల్లనే కాదు కదా, గ్రూప్ 2లో ఒకటి, ఇప్పుడు మరో ఇలా కాదు, నువ్వు వ్యాపారం చేస్తే అందులో కూడా అంచెలంచెలుగా పైకెచ్చు. అల్ల కూడా నీ యొక్క పర్ఫార్మెన్స్, నీ యొక్క ప్రయత్నం చేయి, పైకి వచ్చి ఒక 10 మందికి ఉపాధిని, ఏదైనా జాబే కదా, ఇదే కాదు కదా జాబ్ అనేది. సో ఇట్లా బేస్డ్ ఆన్ యువర్ కండిషన్స్ టేక్ ఏ డిసిజన్. ఇదంతా కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, మీరు తొందరపాటు నిర్ణయాలు కానీ, ఆవేశపూరిత నిర్ణయాలు కానీ, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దనే ఈ వీడియో. ఇక్కడ ఎక్కడ కూడా నా ఛానల్ కానీ, నా కోర్సు కానీ ఏది కూడా ఐ హావ్ నాట్ ప్రమోటెడ్. ఓకేనా? సో ఇంకా ఎవరైనా చదువుకునే వాళ్ళకు ఉంటే మంచి వీడియోలతోని మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా పొరపాట్లుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అని చెప్పి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే కొన్ని అంశాలు కొందరు నచ్చవచ్చు, కొందరికి నచ్చవచ్చు. కాకపోతే ఏదైనా కూడా యాస్పిరెంట్స్ మంచి కోసమే పనిచేస్తామని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ఓకేనా? రైట్.